కోనసీమ జిల్లా గుడిమూలలో 4 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సబ్స్టేషన్ వల్ల సకినేటిపల్లి, గుడిమూల, అంతర్వేది గ్రామాల్లో పవర్ కట్, లో వోల్టేజ్ సమస్యలు తీరుతాయన్నారు. రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతున్నందున రాజోలు నియోజకవర్గంలో మరిన్ని సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వరప్రసాద్ హామీ ఇచ్చారు. మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబు విజన్ గురించి ప్రజలందరికీ తెలుసన్నారు. ఫేక్ ప్రచారాలతో వైసీపీ నేత జగన్ రోజురోజుకు తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని అన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ నేత లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్త్రీశక్తి విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. స్త్రీశక్తి పథకం విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని టీడీపీ నేత లక్ష్మీప్రసాద్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ముస్లిం ఇనాములకు ఇచ్చిన గౌరవ వేతనాన్ని కొనసాగించాలని ఒంగోలు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సుల్తాన్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇమాన్లకు, మజాకార్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చినా కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయలేదన్నారు. ముస్లింలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్కు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సుల్తాన్ వినతిపత్రం ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద యూరియా కోసం సిపిఐ రైతు సంఘం నాయకులు ఆందోళన చేశారు. ఎరువుల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రైవేట్ డీలర్లు అక్రమంగా బ్లాక్ మార్కెట్లో ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎరువుల కొరత లేకుండా చూడాలని ఎంఆర్ఓ సీతారామయ్యకు సిపిఐ రైతు సంఘం నేతలు వినతిపత్రం ఇచ్చారు. కర్నూలు జిల్లా కోడుమూరులో విషాదం నెలకొంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జులాయిగా తిరగొద్దని యువకుణ్ణి తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సత్యసాయి జిల్లాల చిలమత్తూరులో విషాదం చోటు చేసుకుంది. తన తాగుడికి భార్య డబ్బులివ్వలేదని భార్యను భర్త హత్య చేశాడు. గాయపడ్డ లక్ష్మిని బంధువులు కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లా రేవిడి సమీపంలో స్కూల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విద్యార్థులతో స్కూల్ బస్సు వెళుతున్న సమయంలో బస్సు రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగలేదు. సత్యసాయి జిల్లా కౌలేపల్లిలో ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్న యువకుణ్ణి స్తంభాన్ని కట్టేసి చెప్పుతో దేహశుద్ధి చేశారు మహిళా కుటుంబ సభ్యులు. గతంలో సన్నిహితంగా ఉన్న వీడియోలను మహేష్ భర్తకు పంపిస్తానని మహిళను వేధించేవాడని తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా యువకుణ్ణి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. తిరుమల శ్రీవారిని భారత్ ఉమెన్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించి వారిని పట్టు వస్త్రాలతో సత్కరించారు.